ఎక్కువగా ఈ సోషల్ మీడియా యాప్స్లో కావచ్చు, లేకపోతే గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా కావచ్చు, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తలనొప్పి వచ్చిందనో లేకపోతే దగ్గు వచ్చిందనో వెంటనే ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా గూగుల్ ఓపెన్ చేసి ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్ వాట్ సొల్యూషన్ అని సెర్చ్ చేస్తున్నారు. అదేకంగా తలనొప్పి వచ్చిందంటే క్యాన్సర్ అని చెప్పేస్తుంది, ప్యానిక్ అయిపోతున్నారు. సో అలా కూడా అవుతుంది. అంటే ఎక్కువగా అంటే ఎంతవరకు ఆధారపడాలో దాన్ని మించి ఆధారపడుతున్నాం. సోషల్ మీడియా లేకపోతే ఈ యాప్స్ని నమ్మి, లేకపోతే ఇంటర్నెట్ని నమ్మి అందులో ఉన్న డేటా చాలా ప్రాంప్ట్గా ఉందని దాన్ని ఎక్కువగా నమ్మేస్తున్నారు కూడా. అందులో ఏదైనా క్యూర్ అయ్యేందుకు ఏదైనా ఉంటే అది ఫాలో అవుతున్నారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మెడికల్ విషయంలో ఇలా చాలా విషయాల్లో కూడా ఫాలో అవుతున్నారు. ఎలా చూస్తారు? అంటే తగ్గించుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉందంటారా? అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను ఎంసీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చునేటప్పుడు మేము డిస్కస్ చేస్తున్నప్పుడు నీకు ఎన్ని నెంబర్లు మొబైల్ నెంబర్ తెలుసు అంటే నేను ఒక 100 నెంబర్ నాకు తెలుసు అనేవాడిని. ఇంకెవరంటే నాకు ఒక 120 నెంబర్స్ తెలుసు అనేవాడిని. సో అప్పుడు మనకి టెక్నాలజీ లేదండి. నాకు టెక్నాలజీ అంటే మనం పేపర్ పెన్ను అదే వాడేవాళ్ళము. లేటర్ కంప్యూటర్ వాడడం స్టార్ట్ చేసాం హైదరాబాద్ లో. నేను ఎంసీ 98 లో ఇప్పుడు కంప్యూటర్ వాడడం స్టార్ట్ చేసాము, రైట్. సో ఈ ఏదైతే రికలెక్ట్ చేసి ఏదైతే మనకి మన నాలెడ్జ్ ఏదైతే ఉండేదో రిమెంబర్ చేసుకునేది చాలా బాగుండేదండి, రైట్. స్లోగా ఈ మొబైల్స్ వాడడం, కంప్యూటర్ అయినా నో ప్రాబ్లం, మొబైల్స్ వాడడంతో ఎలా అవుతుందంటే నాకు ఇప్పుడు హార్డ్లీ మీరు చెప్పమంటే నాకు ఒక 4-5 ఫోన్ నెంబర్ పిలిచి నాకు తెలియదు నాకు, రైట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏమవుతుంది, మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ థమ్స్. ఏ ప్రాబ్లం రాగానే ఫస్ట్ గూగుల్. ఈవెన్ మన కృష్ణ గారు చెప్పినట్టు మేము కూడా అదే చేస్తాం. ఫీవర్ రాగానే ఫస్ట్ R&D చేసేస్తాం. ఏంటది, మనకున్న నమ్మకం ఏంటంటే నాకు ఇంకెవరికి తెలియదు, అదొక పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు సైబర్ క్రైమ్ జరుగుతుంది కదా, మీరు రీసెంట్ గా చాలా న్యూస్ లో చూస్తున్నారు సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ లో మీరు తెలుసుకున్నారంటే మాక్సిమం సైబర్ క్రైమ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. వీళ్ళే సైబర్ క్రైమ్ కి బానిసలు ఇదవుతున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు. అవును ట్రూ అది. అవును, నేను సర్వే కూడా అదే చెప్తుంది. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే వల్ల పడి పోగొట్టుకుంటున్నారంట. చదువుకున్న వాళ్ళు ఏమవుతున్నారంటే నేనే అన్ని చేయగలుగుతాను, నేను చేస్తాను, నేను చేసుకుంటానని చెప్పి చాలా మొబైల్ ప్రపంచం తీసుకొని ప్రతిదీ దాంట్లో అసలు అంటే మీరు అంటున్నట్లుగా ఫాల్స్ వెబ్సైట్స్ కూడా ఎన్ని ఉన్నాయి. ఒక పేమెంట్ చేయాలని గూగుల్ ఓపెన్ చేస్తే 100 వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో 1-2 ట్రూ ఉంటాయి, మిగిలిన ఫాల్స్ వెబ్సైట్స్. పొరపాటున లింక్ ఓపెన్ చేసి పే చేస్తే ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయో కూడా తెలియదు. అండ్ వి కాంట్ క్వశ్చన్ ఎనీవన్. ఇప్పుడు నేను ఎప్పుడు అందరికి చెప్తుంటాను ఒక మాట. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక థీఫ్ ఉంటాడు, థీఫ్ డబ్బులు కావాలి, మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఇది మినిమం కామన్ సెన్స్ ఇది, రైట్. ఒక 30-40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాం అనుకోండి, 30-40 ఇయర్స్, దొంగ అనేవాడు మన ఊర్లో ఉంటాడు. ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, అరే ఇటు దొంగరా, ఇటు మన ఊరికి వచ్చి మన ఇంటికి వచ్చి ఉంటాడు, ఇడే అయి ఉంటాడు అని చెప్పి 3-4 పట్టుకుంటాం. పట్టుకుని 4 డబ్బులు వేస్తాం, మన డబ్బులు మనకు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి డిజిటల్ ప్రొఫెషన్ ఎలాగున్నామంటే 800 కోట్ల మంది దొంగలు మీ చుట్టుపక్కల ఉన్నారు. మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీ ఎదురుగా నేను కత్తి పట్టుకుని నిల్చున్నాను అనుకోండి, మీరు అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. బట్ ఈ 800 కోట్ల మంది నుంచి ఎవరు ఎక్కడి నుంచి మిమ్మల్ని వచ్చి అటాక్ చేస్తున్నారో, మీ కంప్యూటర్ నుంచి మీ మొబైల్ నుంచి ఏం చేస్తున్నారో మీకు తెలియని పరిస్థితులు ఉండేటప్పుడు మీరు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారండి? అలాగే మీకు కృష్ణ గారు చెప్తున్నప్పుడు ఒకటి, ఇది ఎలా ఉందంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీను మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ వస్తుందండి, చాలా ఇంపాక్ట్. వాడు ఫోటో పెడతాడు, ఫోటో పెట్టిన తర్వాత చూస్తాడు నా ఫోటోని ఎంతమంది రోజుకి, నా ఫోటో స్టేటస్ ఎంతమంది చూస్తారు, ఫోటోలు ఎవరో సరిగ్గా చూడకపోతే నా పోస్టర్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి అదొక మానసిక ఒత్తిడి, సైకలాజికల్లీ లో అయిపోతారు. ఒకప్పుడు మనం చదువుకున్నట్టు మన మోటివేషన్ లెవెల్స్ కానీ మనకున్న యాంగ్జైటీ కానీ అవన్నీను ఈ రోజు పిల్లల్లో లేదండి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, కాపీ పేస్ట్ చేసి అదేదో అడుగుతుంది, చెప్తారు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చావో మనకు తెలుసుకునే పరిస్థితులు ఉంటారు. అది చదవాలంటే మనకు అదొకటి మన టైం వేస్ట్. వీ కెనాట్ స్పెండ్ అవర్ టైం, రైట్. అది అర్థం చేసుకుని మనకు తెలియదు. అది తీసుకెళ్ళి మళ్ళీ కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు, అది ఎర్రర్ వస్తుంది. ఆ ట్రబుల్ షూటింగ్ చేయడం రాదు, రైట్. సో అసలు ఏఐ వచ్చిన తర్వాత
లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్. యాజ్ అ సీనియర్ ప్రొఫైల్స్ ఉండేటప్పుడు నేను ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాయాలంటే ఒక 2-3 డేస్ 1 వీక్ స్పెండ్ చేసేవాడిని. నౌ నా ఐడియాస్ నేను స్పెండ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ వన్ ఆర్టికల్ అండ్ ఐమ్ జస్ట్ ట్యూనింగ్ ఇట్ అండ్ ఐఎమ్ పోస్టింగ్ ఇట్ అనే డిఫరెంట్ నా లింక్డ్ఇన్ పేజ్ కానీ నా మీడియంలో కానీ పోస్ట్ చేసుకుంటున్నాను. రైట్, దట్స్ ఓన్లీ ఫర్ టు జనరేట్. బట్ ద పీపుల్ ఎవరైతే మనకి ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేకపోతే రకరకాల వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎక్కడ దాన్ని వాడాలనేది చాలా చాలా వాళ్ళకి తెలియక అది అది చూస్తుంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బెట్ వెరీ స్కేర్డ్ టు నో దట్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనకి ఎప్పుడు మన క్రియేటివిటీ ఏ అనేది తోడయి మనం మన ప్రపంచాన్ని కొత్తగా రూపుదిద్దుకోవాలి తప్ప దాన్ని అదే మన ప్రపంచం అని వెళ్తే మాత్రం ఐ థింక్ రాజేంద్ర గారు. సో శ్రీ